జిల్లా కేంద్రంలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మరియు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతు రాష్ట్ర సదస్సును నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు వాగం హేమంత్, ప్రధాన కార్యదర్శి పుష్ప పద్మ, కౌలు రైతు రాష్ట్ర అధ్యక్షుడు నెట్టెం నారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మెట్టు శ్యామ్ సుందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొంగల రామచంద్రారెడ్డి, వివిధ జిల్లాల నుండి వచ్చిన కౌలు రైతులు పాల్గొన్నారు। SR6 న్యూస్ ఛానల్ ఈరోజు హనంకొండలోని హరిత కాకతీయ హోటల్ వద్ద ఉన్నాం। ఈ హరిత కాకతీయ హోటల్లో ఈరోజు కౌలు రైతుల సమావేశం జరుగుతుంది। మరి ఈ కౌలు రైతుల సమావేశం జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది। ప్రస్తుతం మన SR6 న్యూస్ ఛానల్తో మాట్లాడడానికి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు। ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమాల గురించి। నన్ను చాలా స్పందింపచేసింది ఒక 2 సంవత్సరాల క్రితం। అంతకంటే ముందుగా నిజామాబాద్ జిల్లాలో బాగా వర్షాలు వచ్చి పంటలన్నీ దెబ్బతిని కళ్ళాలలోనే మొక్క వచ్చినటువంటి వడ్లన్నీ పెట్టుకొని చాలా దిగులుగా ఉన్న రైతులను నేను కలిసినప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం కలిసినప్పుడు MRO ఆఫీస్కి వచ్చాం అధికారులతో మాట్లాడడానికి। ఒక కౌలు రైతు చాలా బిక్క చచ్చిన ముఖంతో కంటెమ్మటి నీళ్లు పెట్టుకుంటూ, అమ్మ నా పంటకు ఏమీ నష్టపరిహారం రాదా, నేను కౌలు రైతును కదా, మరి నా పంటంతా దెబ్బతిన్నది కదా, పరిహారం రాదా అని అడిగితే నిజంగా ఆ రోజు నుంచే కౌలు రైతుల సమస్యల మీద చాలా నికరంగా దృష్టిని పెట్టాలి అని రైతు భూ యజమానిగా ఉన్న రైతు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా కౌలు చేసేటటువంటి రైతులు కూడా గౌరవప్రదంగా గుర్తించి వాళ్ళని నిలపటంలో ప్రభుత్వం ఏ తరహా పని చేయాలి అని ఈ సదస్సు మనం చెప్పగలగాలి। కొంచెం ఆలోచన ఎక్కువ పెట్టండి। నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ప్రతి సంవత్సరము